టిఫిన్ పెట్టదు సామి శుభ్రం చేయట్లేదు ఆయన అయ్యా వస్తున్నారు కదా, మీకు మంచిదే కదా. ఇప్పుడు దీనికి ఏమీ లేకుండా మీరు ఎట్లా దీన్ని చేస్తారు? ఎవరు మీకు తెలియకుండానే ఎట్లా చేస్తారు? సరే అనేసి అడుగుతుండేది. ఆఫీసర్లు కదా, ఒక జాగాని ఎట్లా మీరు మరి చేస్తారు అని అడుగుతుండేది. ఇప్పుడు వీరో సార్ చెప్పకుండా, కమిషనర్ సార్ చెప్పకుండా మీరు ఎట్లా సార్ చేస్తారో అడుగుతుండేది మిమ్మల్ని. ఆయన అడిగితే ఆయనకి తెలుగు రాదు. ఆయన అడిగితేమంటాడు మహేష్ అని చెప్పిస్తాడంట. కాదు, మహేష్ ఎట్లా చేపిస్తాడు అర్థం కాలేదు. ఆయన చెప్పినాడు కదా, వర్క్ స్టాప్ చేపించేసి దీనికి ఏదైనా పర్మిషన్ ఉంటే మళ్ళీ కట్టుకోవాలి. పర్మిషన్ ఉంటే చేసుకోండి, ఓకే అంతే అంతే. ఏం లేదు. ఏమి ఇష్టానికి ఖాళీ జాగా ఉంటే క్లీన్ చేసేదనా? ఏం చేద్దాం, దాన్ని కబ్జా చేసేది ఏం లేవు ఖాళీ దీనికి మొత్తం ఉండేదంతా తినేది కదా మదన్. ఇప్పుడు వాన పడింటే అది ఈ ఇల్లు పడిపోతుంది మొత్తం వాలిపోతుంది. ఇప్పుడు వాన పడిందంటే వాళ్ళ ఇల్లు పోతుంది దెబ్బ మొత్తం వాలిపోతుంది. మొత్తం ఆడ వాళ్ళ ఇల్లే పొడి మొత్తం కింద పడిపోతుంది. వర్షం పడింది ఎవరు పర్మిషన్ ఎంఆర్ఓ సార్ పర్మిషన్ ఇస్తున్నారా? అటు చెప్తాను నేను దాన్ని తీసు. ఏ వర్షం అది వర్షం పడితే ఉండదు నాది. ఎవరు అడుగున్నా మిగిలినాము మాది అని ఎవరు రాలేదు. కరెక్ట్గా గంటావర్ పక్కలో గంటావర్ కాలనీకి వచ్చే రోడ్డు ఉంది. చర్చ్ కాడ రమ్మన్నా. చర్చి పక్కలో ఉండే మన అగరబత్తి కాలనీ వెనక్కి పో, అట్లా వెనక్కి పో, వెనక్కి పోయి తింపేసిపో. ఏం విషయము? ప్రభుత్వ నేలని అక్రమంగా ఎవరు పర్మిషన్ లేకుండా ఇక్కడే విఆర్ఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఈ ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ గారు అతను పిల్లండి. తీసుకుంటారులే, మీరు చూసుకోండి. అదే చెప్తాండి, ఇది ఎవరు పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూమిని అక్రమంగా వచ్చేసి తన సొంత స్థలం లాగా వచ్చేసి సదరం చేస్తుంటే అడిగితే ఇది నీకి, ఇది నాకి, ఇది నీకి అంట. ఎవరు సొత్తు ఎవరు సదరం చేసేది? ఎంఆర్ఓ గారు ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా? డీటీ గారు ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా? కలెక్టర్ గారు ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా? ఎవరికి సంబంధం ఈ నెల? మున్సిపాలిటీ నేల ఇది. మున్సిపల్ కమిషనర్ గారు ఏమన్నా పర్మిషన్ ఇచ్చినారా? రమ్మనండి ఆయన్ని. అక్రమ స్థలాలను ఆక్రమించుకున్న వారిని అక్రమ కబ్జాలను పేదలకు
సీదరన్నా టీ ఏం లేదా? మీ ఊరికి వచ్చిన టీ ఏమన్నా ఇస్తారు కదా మీరు? సార్ ఏ రాండవా, ఏ మొన్న కొంచెం అందరూ రాండవా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఇంటింటికి తెలుగుదేశము అనే కార్యక్రమము గొబ్బుల కోటూరు అలాగే గంటావూరు ప్రాంతంలో కొంత భాగము మేము ప్రచారానికి వెళ్ళి వస్తూ ఉంటే ఈ యొక్క గంటావూరులో చర్చి పక్కలో ఒక పెద్ద గుట్ట ఉండేది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పలంనేరు వాస్తువులు కాబట్టి. ఈరోజు ఆ గుట్టని ఇటాచి ట్రాక్టర్లంతా గుండ్లంతా ఎత్తా ఉన్నారు. ఇదేమిది ప్రభుత్వ స్థలం కదా అనేసి ఆ ఇటాచి వాళ్ళని ట్రాక్టర్ వాళ్ళని అడిగినాం. ట్రాక్టర్ వాళ్ళకే తెలియదంట ఎవరు చెప్పినారని, వాళ్ళకి ఎవరు బాడిగిస్తా ఉన్నారో చెప్పంటే కూడా తెలియదంట. సరే ఇటాచి వాళ్ళని అడిగితే వాళ్ళకి అసలు తెలుగే రావాలా, హిందీ మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనకాల ఎవరుండి నడిపిస్తూ ఉన్నారు. ఈ గంటారు ప్రాంతము మరో కేజీఎఫ్ సినిమా లాగా అయిపోయింది. దోచుకున్నానికి దోచినంతగా ఇన్ని రోజులు దోచుకున్నారు ఇష్టం వచ్చినట్లు. గతంలో పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. ఇది ఎమ్మెల్యే గారికి కూడా సంబంధం ఉందనేసి నాకు డౌట్గా ఉంది. ఎందుకురా అంటే ఇంత జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఉంటుందా? ఈ ప్రభుత్వ నాయకులకు తెలియకుండా ఉంటుందా? ఇదంతా ప్రజలు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సార్ గారికి కూడా ఫోన్ చేశాము. వెంటనే మమ్మల్ని వాళ్ళ స్టాఫ్ని పంపిస్తామన్నారు. రెవెన్యూ విఆర్ఓ గారు వచ్చారు, అలాగే రెవెన్యూకి సంబంధించిన వారు కూడా వచ్చారు. వాళ్ళు అడుగుతూ ఉంటే కూడా ఇప్పటివరకు ఎవరు ఇది మేము క్లీన్ చేపిస్తూ ఉన్నాము, ఇది మాది అని రావట్లా. అంటే దొంగలంతా దాముకుంటారు. విఆర్ఓని అడిగినాం మేము. అడిగితే మేమేం పర్మిషన్ ఇవ్వలేదు అనేసి అంటూ ఉన్నారు. అసలు కమిషనర్ గారికి అయితే నిద్రే రాదు. చిన్న స్థలం ఏమన్నా ఎవరిని వస్తే వెంటనే రియాక్ట్ అవుతారు. పాపం కమిషనర్ ఎక్కడ బయట ఉన్నారంట, లీవ్లో ఉన్నారంట. అంటే అదే ఎవరైనా పేదవాళ్ళు అక్కడెక్కడ ఏదైనా చేసుకుంటామంటే వెంటనే అట్లే ఫైర్ అనిపోతారు. ఏమైనా తెరల టుస్టు పాయకులు అయిపోయినారు అంత అధికారులు కూడా. ఈ అధికార పక్షానికి తొత్తులైపోయినారు అనిపిస్తుంది నాకు. దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వ స్థలం, ఇది వాల్యుబుల్ స్థలం. ఎందుకంటే ఊరు పెద్దది అవుతా ఉంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఇది ఏదైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ ఈ విధంగా అక్రమార్కులకి ఈ విధంగా తొత్తులై వదిలేస్తే ప్రజలకి ప్రభుత్వానికి చాలా నష్టం అనేసి తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. వీళ్ళకి అధికారం ఇచ్చిన దానికి వీళ్ళు చేస్తూ ఉంటే ఘనకార్యం ఇంతే, ఇంకేమీ చేయలేదు. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో దాన్ని కబ్జా చేసుకోవటం, అమ్ముకోవటం, కబ్జా చేసుకోవటం, అమ్ముకోవటం. అది వాళ్ళకే ఇవ్వటం. పేదవాళ్ళకి ఇచ్చినా పర్లే, వాళ్ళే. ఒక్కొక్క వైసీపీ నాయకునికి గంటావూరు ప్రాంతంలో ఒక్కొక్కరికి 4 ఇండ్లు, 5 ఇండ్లు, 10 ఇండ్లు. ఎందుకంటే మేము ఈ రోజంతా తెల్లవారి నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా కానీ ఆ నాయకులది ఈ ఇల్లు వంది, ఆ ఇల్లు వంది. ఇది కూడా ఈ స్థలం అంతా కూడా వాళ్ళే కబ్జా చేస్తూ ఉన్నారు. దయచేసి అధికారులు దీని మీద చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అధికారులు కూడా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలనేసి తెలుగుదేశం పార్టీ పక్షాన మిమ్మల్ని అందరినీ వినయంగా కోరుకుంటున్నాం. ఇష్టానికి వచ్చినట్లు దోచుకుంటా పోతా ఉంటే అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా 2 months ఉండేది. ఈ టైంలో కూడా దోచుకుంటామంటే ఒప్పుకుండే పరిస్థితి లేదు. మా తెలుగుదేశం శ్రేణులంతా వచ్చేసి అడ్డుకుంటాం.